లోకరక్షకుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు నేనును నా ఇంటి వారు తండ్రి వాక్యం వింటున్న ప్రతి కుటుంబీకులు నీ పరిశుద్ధమైన నామమును స్మరించి ఆరాధించి మహిమపరచుటకు కృప దయచేయండి. మీరు గొప్ప దేవుడు. మీ గొప్పతనాన్ని ప్రతి బిడ్డ ఎరిగి జీవించుటకు సహాయం చేయండి. శాశ్వతమైన మీ ప్రేమ బిడ్డల మీద నిలిచి ఉండని. అద్భుతములు, ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు. మహత్కార్యాలు చేసే దేవుడు, మహిమగల దేవుడు. దయచేసి నీ అపారమైన కృప వారి మీద ఉంచి వారిని నడిపించండి. నా తండ్రి, మేలుకై మా కొరకు మీరు ప్రాణం పెట్టి మమ్మల్ని మేలైన జీవితము జీవించున్నట్లుగా చేశారు. ప్రత్యేకింపబడిన వారినిగా, పవిత్రులనుగా నా తండ్రి ఒక ప్రమాణపూరితమైన జీవితము జీవించుటకు సహాయం చేశారు. ఆ రీతిగా మా జీవిత కాలమంతా బ్రతకటానికి మమ్మల్ని మీరు బలపరిచి స్థిరపరచుమని వేడుకుంటున్నాను. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. జూన్ మాసం 16వ తారీఖు 2026 మంగళవారం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 28వ వచనములో 2వ భాగం. ప్రియులారా, వాక్యము చెప్పక మునుపు ఒక మనవి. 9440466108 అనే ఆ నెంబర్తో మీకు చాలా మందికి వాట్సాప్లో వాక్యము వస్తూ ఉండేది. అయితే వాట్సాప్ నా ఫోన్లో బ్యాన్ చేశారు. నేనిప్పుడు వాక్యం పంపటానికి అవకాశం లేని పరిస్థితులు. బ్రాడ్కాస్ట్లు, వాట్సాప్ గ్రూపులు అన్నీ నా ఫోన్లో బ్యాన్ అయిపోయా, ఆ నెంబర్కు సంబంధించినవి. కాబట్టి దయచేసి మీకెవరికైనా వాక్యం వస్తే అందరూ అనేక మందికి వాక్యాన్ని పంపాలని నేను శిరస్సు వంచి మీకు నమస్కరిస్తూ ఉన్నాను. మీలో చాలా మంది నాకు కానుకలు పంపుతూ ఉన్నారు. 9404466108 దానికి ఫోన్పే, గూగుల్ పే కూడా ఉంది. దయచేసి ఆ నెంబర్కి మీరు చందాలు పంపాలి అనుకుంటే పంపచ్చు. అయితే వాట్సాప్ మాత్రం వాక్యాలు రావడం లేదు. ఈ విషయాన్ని మీరు గమనించి పాటించాలని ప్రభు నామాన మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. మీరే ఒక 100-200 మందికి వాక్యాన్ని పంపాలి. మనమందరం కలిసి దేవుని సువార్తను ప్రకటిద్దాం. మనందరికీ దేవుడు, మనకును మన పిల్లలకి ఆయన తగిన బహుమానాన్ని ప్రసాదిస్తాడు. 28వ వచనం 10వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము. మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను, కట్టడలను అనుసరించుదమని శబదము పూనుకొని ప్రమాణము చేసిరి. ప్రియులారా, గమనించాలి, మనము ఎన్నింటి విషయమో శబదం చేస్తూ ఉంటాం. ఒక శబదం, ఒక ప్రమాణం ఎక్కడ అంటే, ఒక మనిషి పుట్టినప్పటి నుండి ఎన్నో శబదాలు. నేను బాగా చదువుతాను, నేను కష్టపడి పని చేస్తాను, నేను వ్యవసాయం బాగా చేస్తాను, వ్యాపారం చేస్తాను అని శబదం పట్టి వ్యవసాయం బాగా చేస్తారు, వ్యాపారాన్ని కూడా బాగా చేస్తారు. అంతేకాదు, చదవను కూడా చదువుతారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి అంటే, ప్రభు అయిన యెహోవా నిబంధనలను, కట్టడలను అనుసరించుదమని శబదము పూని ప్రమాణము చేయుటకు కూడిరి అని. ప్రియులారా, శబదము చేసి ప్రమాణము చేయుటకు
ఈ రోజున ప్రభు పిల్లలైనటువంటి మనము దేవుని వాక్యానుసారంగా జీవిస్తామని శపథము చేయాలి. శపథము చేసి ప్రమాణము చేయాలి. చాలా మంది నాయకులు ఈ రీతిగా ప్రమాణము చేస్తూ ఉంటారు. శపథం కూడా చేస్తూ ఉంటారు. దేశ నాయకులుగా గెలిచినటువంటి వారు ఈ రీతిగా చెప్తారు. రాజశేఖరను నేను ఈ రోజు నుండి ఈ భారతదేశపు రాజ్యాంగము చట్టాల ప్రకారముగా జీవింతునని ఇదిగో నేను ప్రమాణము చేస్తూ శపథము చేస్తున్నానని చెప్తూ ఉంటారు. వారు చేసే ప్రమాణాలు శపథాలు వారు మానిపోవచ్చు. వారే శపథం చేసిన వారే ప్రజలకు ద్రోహులుగా, ప్రజలను ఇబ్బంది పెట్టువారుగా, ప్రజా సొమ్మును దోచుకుని వారుగా మారిపోవచ్చు. అయితే ప్రియులారా, దేవుని బిడలైనటువంటి మీకు నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుని అద్భుతమైన కృపను బట్టి మనము దేవుని వాక్యానుసారంగా జీవించటానికి ప్రమాణము శపథము చేసేవారుగా ఉండాలి. దయచేసి గమనించాలి, దేవుడు కూడా ప్రమాణము చేశాడు. బైబిల్లో మీరు ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 22:16-17 అబ్రహాముతో దేవుడు నేను నా మీద ఒట్టు పెట్టుకొని ప్రమాణము చేస్తున్నాను అని చెప్పాడు. ఆదికాండంలో గమనించినట్లయితే 22వ అధ్యాయం 16-17 వచనాలు. దయచేసి ఈ విషయాన్ని బాగా వినాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రభుల వారు అంటున్నాడు, అబ్రహామును పిలిచి ఇట్లా అన్నాడు, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయలేదు. ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుకవలెను సంతానమును నిశ్చయముగా నీకిస్తాను, విస్తరింపజేసిదనని ఈ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానమునుగా ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చాను. నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చాను. 16-18 వచనంలో దేవుడు అబ్రహాము తన కుమారుని ఇయ్యటానికి వెనుక తీయలేదు గనుక దేవుడు అంటున్నాడు, దేశంలో అనేక మంది ప్రజలను నేను నీకు ఇస్తాను. ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం విస్తరించబడుతుంది అని నేను నా తోడని ప్రమాణము చేయుచున్నానని ప్రభు చెప్పాడు. దేవుడు ప్రమాణం చేశాడు నా తోడు అని. ప్రియులారా, హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయం ఈ వాక్యాన్ని కూడా చదువుకున్నాం. 6వ అధ్యాయం 13వ వచనంలో 18వ వచనం వరకు ఈ విషయాలు చెప్పబడ్డాయి. దయచేసి గమనించవలసిన విషయం, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తానని చెప్పాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాని తోడని చెప్పటానికి ఎవరు లేరు. అందుకని దేవుడు తన తోడని ప్రమాణం చేశాడు. మనం కూడా ఒక్కొక్కప్పుడు నాతో అని ప్రమాణం చేస్తాం, నీతో, నీ సాక్షిగా అని ప్రమాణం చేస్తాం. అంటే అక్కడ నీకంటే గొప్పవారు ఎవరు లేరు. నీతో అంటే ఎదుటివాని కంటే గొప్పవారు ఎవరు లేరు ప్రమాణం చేయటానికి, సాక్ష్యము చెప్పటానికి. ఆ రీతిగా ప్రభుల వారు అబ్రహామును ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల కంటే
ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తానని ప్రభు చెప్పడంలో ఉద్దేశం నా తోడు అని చెప్పాడు. ఆయన కంటే ప్రపంచంలో గొప్పవాడెవరు? ఆయనే గొప్పవాడు. ఆయనే చక్రవర్తి. ఆయనే సార్వభౌముడు. ఆయనే రాజులకు రాజు. ఆయనే వైద్యులకు పరమ వైద్యుడు. ఆయనే భూపతులకు అధిపతి. ఆయనే జీవులకు అంతిమ న్యాయాధిపతి. అబ్రహాముతో నా తోడని ఒట్టు పెట్టుకున్నారు. ఎంత గొప్ప మాట! మనుషులతో మనుషులు ప్రమాణం చేసినట్టుగా ప్రభుల వారు నా తోడని అబ్రహాముతో ప్రమాణము చేశాడు. ప్రియులారా, గమనించాలి. అబ్రహాము మరియు అబీమెలెకు కూడా ఒకరితో ఒకరు ప్రమాణము చేసుకున్నారు. మీరు ఆదికాండము 21వ అధ్యాయం 31వ వచనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లలు ఈ రీతిగా ప్రమాణాలు చేసుకున్నారు. దేవుని దైవ జనాంగమా, మనల్ని దేవుడు లోకంలో నుండి ప్రత్యేకపరిచిన కారణాన దేవునితో మనము పరిశుద్ధులుగా ఉంటామని, లోకంతో తిరిగి కలవమని ఆయనతో మనము ప్రమాణము చేసి శపథము చేయాలి. నీ శపథమును, నీ ప్రమాణమును దేవుడు అంగీకరించి నిన్ను విస్తారముగా అభివృద్ధి చేయునుగాక. ఆమెన్. ఆమెన్.